అయ్యా ఎవరు కనబడతలేదు కదమ్మా. ఏమి ఊర్లో ఆడబిడ్డ ఉందారా లేదా? కాచాలు, బనీను, నైటీలు, లంగాలు, పెట్టికోటు. రాండక్కో రాండా, మంచి మంచి క్వాలిటీనే తెచ్చిండాను రాండక్కో. ఇదేమప్ప ఇంత పిలుస్తేనే ఎవరు వస్తలేదా? యువత పోతుందప్పక. అక్కో అక్కో ఓ రాండక్కో, ఓ బనీన్లు పెట్టికోట్లు ఎంత వచ్చిండా రాండా. అదే అట్లే పోతుండ రాండా. ఏమేమి తెచ్చిండవమ్మా? అక్క కాచాలు ఉండయి, పొనీళ్ళు ఉండయి, పెట్టికోట్లు ఉండయి, నైటీలు ఉండయి. ఏమేం కావాలన్నా చెప్పు, ఎంత ఉండయి. ఎంద్రను పిల్లి అక్క. ఏ నువ్వు ఒకటే వచ్చిండవు, ఎంద్రను పిల్లి. ఒక కండిషన్ అమ్మా, ఎంద్రను పిలుస్తానా నాకేమిస్తావు చెప్పు, ఎంద్రను తోడుకొని వస్తాను. ఒక 20 రూపాయలు తక్కువ ఇప్పు. ఏమి 20 రూపాయలకి ఎంద్రను పిలుచుకుని రావాలనా? ఓహో 50 రూపాయలు ఇచ్చేయి, 50 రూపాయలు తక్కువ చేసుకో, ఎంద్రను పిలుచుకొని వస్తాను. సరే పో అక్కయ్యో, 50 రూపాయలు తక్కువ ఇయ్యే, ఎంద్రును పిలుచుకొని రా. ఎంద్రును వ్యాపారం చేయాలమ్మో, ఇప్పుడే చెప్తా ఉంటాను. నువ్వు పిలుచుకొని వచ్చిండే వాళ్ళు ఎంద్రు తీసుకుంటే నీకు 50 రూపాయలు ఇడిసి తీసుకుంటాను, ఇప్పుడే చెప్తా ఉంటాను. సరే సరే అట్లయితే ఉండు, పిలుచుకొని వస్తాను. ఈడ దిగు పెట్టుకో, ఎంద్రును పిలుచుకొని వస్తాను, ఎంత తీసి పెట్టుకో. సరే సరే. రేణక రేణక, ఓ జయ్యే రా లోపలికి. వచ్చేది ఆమెకి వస్తాను. ఇది కాచా బనీళ్ళు, పెట్టికోట్లు, నైటీలు ఎంత వచ్చిండారా తీసుకుంటాము. అయ్యా నాకేమిటికి ఎత్తే, నాకొద్దు. యాలక్క ఏమి వేసుకునేది ఇరిసిసిండవా? అదే మాను మర్యాద లేకుండా మాట్లాడతావే చెయ్యే. నాకు వద్దు అన్నింది అంతే. పొమ్మ నువ్వు వద్దు అంటే కదా, దానికే నేను నువ్వేమో వేసుకునేది ఇరిసిసిండవేమో అనుకోండి. ఓహో బొల నేర్సిండవు విడి చెయ్యి నువ్వు. ఓహోహో నేను వద్దు అన్నింది అంతే. ఓహో నేనేం వేసుకుని వెళ్దు అంటున్నా. నాకొద్దు, నువ్వు కావాల్సి తీసుకోపో. ఇప్పిస్తున్నారు మొన్న పోస్టే, ఇది వాళ్ళు తీసుకోనాలా. కానీ నాకు 50 రూపాయలు సిక్కిందే. ఎట్లన్నా కానీ దీన్ని పిలుచుకొని పోతాను, చూసుకొని ఉండండి. అయ్యా రేణక్క నువ్వు యాడ్ తీసుకుంటావా? చూసేదంకరా ఏం చూసిస్తే ఏం తీసుకొనిడన్నా, చూసేదంకరా పండుగకి ఇది తీసుకొనేలేదా లంగాలు? లంగాలు వచ్చిండవురా, తీసుకోరా. నైటీలు బొలి బాగుండవు, చూసుకొని వస్తే నేను రా తీసుకో. అయ్యా నాకేం వద్దు చెయ్య, ఏమో ఇంత పిలుస్తా ఉండవు రా. ఊరికే చూసుకొని కూకుంటానమ్మా, నేనేం తీసుకునేలేదు. అయ్యా నువ్వు ఊరికే కూకొని చూడరా అక్క, నువ్వే తీసుకుంటావా? సరే పద. నువ్వు ఇది ఆ సారతక్కళ్ళు ఇల్లు చూడే, ఆ ఇల్లు దగ్గర పో, నేను వస్తాను అట్లే. ఏ యశోదక్క, ఏ రాతక్క, ఏ సుశీలి, ఏ రాండి. ఏ నైటీలు, ఈ లంగాలు, పెట్టికొట్లు, కాచాలు ఎంత వచ్చిండో రా తీసుకోరాండా. ఎక్క యువత ఎత్తుకొని వచ్చింది సారతక్కళ్ళు ఇల్లు దగ్గర ఉంది రాండా, తీసుకుంటాం రాండమ్మ. సీర్లు ఉండవేమక్క? ఏ రాజే సెట్ దగ్గర పోయి సీర తీసుకుంటామా. ఈ అక్క దగ్గర పెట్టికొట్లు, కాచాలు, బనీన్లు, మీ యజమానికి బనీన్లు ఎంత తీసుకోరా. ఆ సెట్ దగ్గర పోయి సీరలు ఆడ తీసుకుంటాము, దీని దగ్గర ఏమే వద్దు. నువ్వు నైటీ వేసుకుంటావు కదా రా, కలర్ కలర్ నైటీలు ఉంటాయి తీసుకుంటావా? అవునా ఉండకో, సంగటికెళ్ళకి అట్లే వస్తాను. నా యజమాని అప్పుడు వచ్చే టైం అయ్యా, సంగటికెళ్ళకి అట్లే వస్తాను ఉండు. మీరు పోండా, అట్లే చూస్తా ఉండండి, నేను వస్తాను అట్లే. సరేరా. అయ్యా రాండక్కో, పని ఎంత ఉండింది రాండా. ఎప్పుడు చూస్తాను పని చేసుకుంటే ఉండేది అయిపోతుంది. రాండా రాండా చూస్తాము, చూసేదానికి ఏమో కాస్ట్లీ అన్నా, రాండా చూస్తాము అట్లే. ఈ జయ్యకి బోలే అర్చెంటాము. ఎబ్బమ్మ అక్క నువ్వు తీసుకోపోవే, మేమెంత ముసలోళ్ళ, నువ్వు తీసుకోపో, బెడిగే తీసుకోపో నువ్వు. అయ్యా తీసుకుంటాను కూకవే ముస్లే. ఈ ముసలోళ్ళ దగ్గర ఏగెక్కయ్యలేదు, ఎట్లా షౌట్ ముస్లే లేదమ్మో, ఏడిపోయిందో ఏమో అయిపోద్దు. అవ్వబ్బా మా ఎత్కి సంగతి పెట్టి వచ్చేప్పటికి సాలైపోయి నాకు. అమ్మ తెల్లి అది ఎట్లు చేసుకొని ఉండవే ఆ ముందుని. అవ్వబ్బా నాకి నా మొగుడికి మొన్న సరిగా తెచ్చిపెట్టేయడి. నా కొడుకు వచ్చాకంట నా మొగుడు నా చేతిలో మాట్లాడలేదు తెల్లే. మీ అత్త ఊరికే ఇంట్లో ఉండలేదులే, ఏమేమి చేస్తుందో ఏమప్ప, ఇంకా ఊర్లో అదేమేమి చేయాలనుకొని ఉందో ఏమో. అయ్యో నేనేమో చెప్తే వాళ్ళేమో అనుకొని మీ ఇంటి దగ్గర వచ్చిండారక్కో. నేను మొన్న అట్లా వస్తా అంటే మా ఎత్త ఎన్కే అదే టైంకి కరెక్ట్గా నా మొగుడు వచ్చి ఇంకా వానికి సంగటి పెట్టాలనేసి ఇంట్లోనే ఉండిపోతుంది. ఎట్లానా కానీ మా బాయ్కి గట్టికి తిడి, దాని చెట్ల ఏగాలంటే మనసి గట్టిగానే ఉండాలమ్మా. మీ ఎత్తకి చెప్తావా ఇట్లా పోయి వస్తాననేసి, ఆమెకి ఇడి ఊరినే తిరుకొని వచ్చేస్తుంది. అయ్యో నా కోడలు అనుకోనే. అయ్యో వాళ్ళకి చెప్పేసి వస్తే అంతే, ఆమెకి నా వెనకే వస్తారు. నేను వేరే నైటీలు తీసుకోనాలా అని వచ్చిండైతే మా అత్తకి ఫస్ట్ నైట్ వేసుకుంటే అయ్యలేదు, ఆమెకి అంతే, ఆమెకి తీసుకొనకే ఏడ్చలేదు. ఆమెకి నేను మా అత్తకి సంగటి పెట్టేసి ఈ పక్క ఇంకా వచ్చేసి చూడే
నాకు నైటీలు కావాలమ్మా. ఏమక్క కొడుతుంది? అమ్మమ్మ ఉండే కయ్యలేదక్కో. అవును తల్లి, ఏం అప్పుకొడుతుందక్క, పొంసేసక్క అయ్యలేదక్కో ఈ సీట్ కొట్టుకొని. అక్కయ్య నైటీలు ఉంటే నాకు 2 జత ఇయ్యక్కయ్యో. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వేసుకుంటా అనుకొని ఉంటే అయ్యమ్మ కష్టాలు ఎవరు వింటారా? ఇయ్యక్క, నా మొగుడు తిడతాడు, తిడుకొని 2 జతలే మన నైటీలు ఉంటాయి ఇయ్యి. ఉండకు, ఒకటొకటే చూపిస్తానా. ఫస్ట్ పెట్టికొట్టి ఎవరికైనా కావాలేమో చూడండి అక్క. సీరికి కొత్త సీరికి ఎట్లుంటాను, ఆ పండుగ వస్తా ఉంది, ఏమి పూజకు పెడతారో మీరే వేసుకుంటారో చూడండి. కలర్ క్వాలిటీని మంచి క్వాలిటీ అక్క. బన్నా గిన్న ఏమి పోయలేదు, తీసుకోండి, మంచి క్వాలిటీ ఉంది చూడండి. నాకు లంగాలు కావాలా? ఎట్లుంటాను, పండుగ వస్తా ఉంది కానీ మంచి క్వాలిటీ నువ్వు. అది ఏమక్క నీ దగ్గర తీసుకునేది నేను? ఏమి ఇట్లు కూకుంటే చించిపోతుంది కదక్క. అదేం క్వాలిటీ తీసుకొని వస్తావు నువ్వు? అట్లే బట్టలు ఉతుకుతా ఉంటే అదే కలర్ నీళ్ళు వస్తుంది, కలర్ అంతా పోతుంది అక్కో. మంచి క్వాలిటీ నువ్వు. స్టిచ్చింగ్ కరెక్ట్గా వేసి ఉండేది నువ్వు, కరెక్ట్గా స్టిచ్ చేసి ఉండేది, కరెక్ట్గా స్టిచ్ చేసి ఉండేది అలా. చూస్తాను ఉండక్క. చూడి నువ్వే, నీకు క్యాత్ కావాలి అదే ఎత్తుకో, నువ్వే ఎంత చెక్ చేసుకో. ఈ సతే మంచి క్వాలిటీ తెచ్చిండనా, ధైర్యంగా తీసుకో, ఏమయ్యలేదో తీసుకో. 3 ఏళ్ళది వస్తుంది అట్లుంది క్వాలిటీ. తీసుకో నీ క్యాత్ కావాలా, బన్నా చూసేసి తీసుకోమ్మా. రేట్ ఎంతక్క? రేట్ చెప్పిడి ఫస్ట్. మంచి క్వాలిటీ, కలర్ను బాగుంది, కలర్ పోయలేదు. 350 రూపాయలు చూడక్క. 350? ఎంత ఇస్తావా? ఒక పీస్కి 350. అమ్మమ్మ, ఏం ఎవరు అమ్ముకుండేది అమ్ముతా ఉండవా అక్క నువ్వు? ఏం 350 రూపాయలు చెప్తా ఉండవే? రౌండ్ 400 రూపాయలు చెప్పిడి పోనీ. అక్క, మీకు ఈ మార్కెట్లా ఈ క్వాలిటీ ఈ రేట్కి ఎవరైనా ఇచ్చిస్తే నేను ఫ్రీగానే ఇచ్చిస్తానక్క. నిజంగా చెప్తా ఉండను, ఫ్రీగానే ఇచ్చిస్తా. ఈ మంచి క్వాలిటీ అక్క. ఇది 150 రూపాయలు 200 రూపాయలకి నువ్వు వస్తుంది కానీ క్వాలిటీ రాదు. అది నిజంగా క్వాలిటీ రాదు. అదంతా బండలు ఎంత పోతుంది ఆమెకి. ఇది పెట్టికొట్టుంది కదా, ఇది లంగాలో ఒళ్ళో ప్లేస్ ఉండేది ఎంత కనబడుతుంది, అట్లుంటుంది చూడు. ఇది క్వాలిటీ చూడు, ప్యూర్ కాటన్ అక్క ఇది. అయ్యో రావే తెల్లే, ఏంద్ర అట్లే చెప్తారు ప్యూర్ కాటన్ క్వాలిటీ మంచిది అనుకోని. ఆమెడికి ఇప్పదేమో మీరు అమ్ముకొని పోయిస్తారమ్మా, రేపు అదేమన్నా అయితే ఎవరు చూస్తారా? నిన్ను ఆడ పుడుకొని వచ్చేదేమో. ఏమయ్యలేదు, ఏమంచి 350 చెప్తా ఉంది, 200 రూపాయలు ఇప్పమ్మా. పాపం అది తలపైన ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది, పాపము తలపైన మోసుకొని వస్తుంది. 200 రూపాయలు ఇప్పో, ఎంత కావాలో తీసుకో. చూడక్క, నాకేం లంగాలు వద్దు, నా కొడుకు ఇసుకోలు బట్టలు ఉంది కదా దాన్ని వేసిండాను, కానీ పండుకి ఏడన పోయేదానికి వచ్చేదానికి కావాలా అనేసి తీసుకుంటా ఉండేదంతే. చూడి, లాస్ట్ మా అక్కను చెప్పేసిందే 200 రూపాయలు ఇస్తాను, ఇస్తే ఇయ్యి లేకపోతే వద్దు. ఇదే ముండ్లప్ప, వీళ్ళందరూ తీసుకుంటానే నాకు 50 రూపాయలు సిక్కేది. ఇదేమి ఇస్తే ఇయ్యి లేకపోతే వద్దు అంటా ఉందే. ఇదేం తీసుకుంటుందా లేదా మంచక్క? చూడు, 200 రూపాయలు ఇస్తామంటే నేను 2 జతలు ఎత్తుకుంటాను పంటకి. 350 రూపాయలు ఆడా, 200 రూపాయలు ఆడక్క. ఏమక్క అడుగుతారు? ఏమి సిక్కేలేదక్క ఈ క్వాలిటీలా. చూడక్కయ్యా, నేను ఊరికే చూసుకొని పోతాము అనేసి వచ్చింది. నువ్వేమో లంగా తీసి తక్షణ ఎలా కలర్లు బాగా ఇష్టమయ్యా నాకు, దానికే ఎట్లుంటాను పండుగ వస్తా ఉంది అనేసి 2 జతలు తీసుకుంటాను. 200 రూపాయలు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వద్దు, సరేనా? ఏమి ఆనకల పోతే 100 రూపాయలు 150 రూపాయలు అమ్మ, దీన్ని 350 రూపాయలు చెప్తావే. ఓహోహో అమ్మ, ఏమి ఉందా లేదమ్మా? 200 రూపాయలు చేసుకొని ఇయ్యి, ఏమయ్యలేదు, ఆ యాక్సెప్ట్ లేదా? ఇయ్యి 200 రూపాయలు చేసుకొని తీసుకుంటాము, నేను 2 జతలు తీసుకుంటానా. మంచిగా ఎంత కావాలా చూడే నువ్వునా. అక్కయ్య, నీకు ఇవ్వద్దు నాకు ఇవ్వద్దు అక్క, 250 రూపాయలు ఇవ్వండి అక్క. నేను అబ్బు స్టాండ్ ఇంకా తలపైన మోసుకొని వస్తాను అక్కయ్యో. 250 రూపాయలు ఇవ్వండి అక్క, నేను కుసిగా పోసి పండుగ చేస్తానా. ఏం అయ్యలేదు, తీసుకోక. 200 రూపాయలు కరెక్ట్గానే ఉంది. నిజంగా అక్కయ్య, నిజంగా లాస్ అవుతుంది. ఏమో 250 రూపాయలు ఇస్తే ఏమో దాంట్లో 10 రూపాయలు సిక్తుంది అక్కయ్య. అర్థం చేసుకోండి, ఇప్పుడు పుష్టి తర లేదక్కయ్యో బిజినెస్లో, ఎంత బోలే లాస్లు ఉన్నాయి ఇప్పుడు. ఏమి అంతంత లాభం పెట్టే కయ్యలేదమ్మా ఇప్పుడు. అది అట్లంతా ఇప్పుడు ఎవరు ఇచ్చలేదు. ఏమో చూడండి అక్క, 10 రూపాయలు సిక్తుంది అక్క. 250 ఇస్తే మీరు, నేను ఆడిని ఇంకా మూసుకొని రావాలా? 250 రూపాయలు ఇవ్వండి అక్క. దాంట్లో నాకు 10 రూపాయలే సిక్కేది, నేను కుసిగా పోయిసి పండుగ చేస్తాను. ఏమో మీ చల్లులు అనుకోనే, మీ అక్క అనుకోనే 250 రూపాయలు తీసుకోనక్క, నేను 10 రూపాయలు నాకే సిక్తుంది.
సరే పోనీ ఇచ్చుడు మంచి పాపం ఆడబిడ్డ ఇంత అడుగుతా ఉంది ఇంకేం చేసేకైతుంది పాపం అది పోనీ కుసిగా సరే ఇస్తారు ఇడమ్మా రేణక్క పోనీ ఇచ్చిడకు ఏడ వస్తుంది ఏడ పోతుంది ఏ పాపం వీళ్ళ దగ్గర వాళ్ళు ఇంత ఇది చేయాలా ఇచ్చిడు పోని 250 ఏ చేసుకొని ఇయ్యమ్మా ఇంకేం చాలా అడగపోవద్దు లేదు లేదక్క 150 చాలు అక్కయ్య అప్ప పెడతాను మీకు క్యాప్ కావాలా ఎంత తీసుకుంటా అక్క నీకు నైట్ కావాలా చూపిస్తానుండు హాయ్ ఫ్రెండ్స్ ఎందరు ఎట్లుండారు ఎందరు బాగుండారు అనుకుంటాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి మొన్న ఎంత వీడియోస్ ఇంటిని కదా అప్పుడు మంచక్కంటే ఇష్టం అంటా ఉండ్రి నాకు భలే సిగ్గైపోయినమ్మా ఏమక్కయ్యా యుగాది పండుగ ఎంత పాత్రలు గీత్రలు ఎంత కడుక్కుంటా ఉండారా ఆ పండుగ ఎంత జోరు ఉండొచ్చా ఇప్పుడు ఇంకా ఎంత క్లీన్ చేసి పెట్టుకొని డండా సీర్లు బట్టలు ఎంత తీసుకొనింది అయ్యింది అక్కయ్య నేను ఇంకా తీసుకుంటా ఉండను చూడండి మా ఊరికి ఆడబిడ్డ వచ్చింది ఏమో బట్టలు ఎంత ఎత్తుకొని ఈ బిడ్డ దగ్గర తీసుకునేది మేము ఏమో పెట్టికొట్లు ఎంత తీసుకుంటా ఉండానా ఇంకా సీర్ తీసుకునేలేదు నేను ఇంకా రెండు దినాలు ఇచ్చి సామిడి తీసుకుంటాను సీర్లు ఈ బిడ్డ దగ్గర ఇప్పుడు షాపింగ్ చేసేసేది ఆమెడికి ఈ సీర్లు వ్యాపారం చేసేకపోయేది మేము ఎందుకు పోతాము మేము ఊర్లో ఉండేవాళ్ళు ఆడబిడ్డలు ఎందుకు పోతాము యాళ్ళు చెప్పండి తక్కువ వేసి ఇస్తాడు అనేసి ఊర్లో ఉండేవాళ్ళు ఎందుకు తొడుకొని పోతాను మీరు వస్తారేమే వస్తారేమో చెప్పండి నా జట్లు అట్లే తొడకపోయిస్తాను చూసి నేను ఎందరూ మీకు మంచక్కంటేనే ఇష్టము కదా నేనంటే ఇష్టం లేదు కదా మీకు దానికే నేను ఊరికే కుక్కోని ఉండాను మీకు ఎట్లుంటాను మంచక్క కదా ఇష్టమా ఈ షాపింగ్ రేపుకి కంటిన్యూ అవుతుంది చూడండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సౌట్ ముస్లుది మస్తు కామెడీ ఉంటుంది చూడండి